నమస్తే మిత్రులారా, ఎవరైతే టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో, అదేవిధంగా డిఎస్సి ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నా సరే 100% ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ఏ స్టడీ హాల్ వెళ్ళినా కానీ, లేకుంటే మీరు ఏ లైబ్రరీకి వెళ్ళినా కానీ ఒక్కసారి ఆలోచించండి. అసలు ఉదయం నుంచి సాయంత్రం వరకు బీభత్సంగా చదువుతున్నటువంటి ఎంతోమంది యాస్పిరెంట్స్ మనకు కనబడుతూ ఉన్నారు. కాబట్టి ఎలాగైనా జాబ్ సాధించాలనే తపనతోటి ఎవరైతే ఉన్నారో, నేను ఇంకా చదువుతున్నాను చేస్తున్నాను అని భ్రమలో ఉండి చదవకుండా అలాగే వదిలిపెడుతున్న వాళ్ళకు జాబ్ రావడం చాలా కష్టం అండి. కొద్దిగా మీకు వినడానికి కొద్దిగా మంచిగా అనిపించకపోవచ్చు, ఏందన్నా ఇట్లా అంటున్నావు అని, కానీ నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత కష్టపడి ఇంత హార్డ్ వర్క్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. హెవీ కాంపిటీషన్ అనేటువంటిది ఉంది. ఉదయం 7-8 గంటలకు వచ్చి రాత్రి 12 గంటల వరకు. ఇప్పుడు హైదరాబాద్లో బడంపేటలో ఉన్నటువంటి ఒక లైబ్రరీకి వెళ్ళాను నిన్న నేను. అక్కడ ఉదయం 8 గంటల నుంచి నైట్ 12 గంటల వరకు, అంటే దాదాపుగా రాత్రి భోజనం కూడా అక్కడ చైర్మన్ గారికి అడిగితే వాళ్ళు పెట్టడం అనేటువంటి జరుగుతుంది. అలా చదువుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. అంటే ఉస్మానియా యూనివర్సిటీలోనే చూసి, అదేవిధంగా మనకు సెంట్రల్ లైబ్రరీలో చూసి, తర్వాత స్టడీ హాల్లో చూసి, ఇవన్నీ కాదండి. కానీ ఒక్కొక్కరు ఒక్కో రీతిగా అసలుకి సమయం అనేటువంటి వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇప్పటికీ చాలా జీవితం అనేటువంటిది ఇప్పటికే నోటిఫికేషన్లో మేము కాన్సన్ట్రేషన్ చేయక చాలా లాస్ అయినామన్నా, ఈసారైనా తప్పక కొట్టాలనేటువంటిది దృఢ సంకల్పం తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. కాబట్టి అంటే నేనేం చెప్తున్నానంటే, ఒక్కొక్కరు 10 గంటలు 12 గంటలు 14 గంటలు చదువుతున్నారు. అలాంటి సిచ్యువేషన్లో మనము ఏదో ఆడుతూ పాడుతూ చదివి ఉద్యోగం కొడతా అని టైంపాస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చదువుతాను అని ఇలా సమయాన్ని వృధా చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. ఎవరైతే అంటే కోచింగ్ వెళ్తేనే నాకు ఉద్యోగం వస్తుంది అట్లాంటివి ఏమి ఉండవండి. నేను అలాంటి దానికి సపోర్ట్ చేయను. కాబట్టి హార్డ్ వర్క్ అనేటువంటిది నమ్మండి. మీరు కష్టపడేటువంటి తత్వం అనేటువంటిది మీ దగ్గర ఉండాలి. అయితేనే ఉద్యోగం సాధించే క్రమంలో మనమైతే ఉంటామండి. లేకుంటే అసలు ఉద్యోగము కొట్టలేము. ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది అన్న ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నానా, ఎలా అనా అని ఇట్లానే అడుగుతూనే ఉంటారు. ప్రిపరేషన్లో ఉండి ఆల్రెడీ రివిజన్ టెస్టులు రాస్తున్న వాళ్ళు, లేకుంటే మోడల్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళను పోటీ ఇవ్వగలమా రేపు ఎగ్జామ్లో? మనం ఎగ్జాంపుల్ తీసుకుందాము. టెట్లో 120 మార్క్స్ వచ్చిన వాళ్ళే మళ్ళీ డిఎస్సి కూడా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు సంవత్సరం నుంచి ప్రిపేర్ అవుతున్నారు. ఒకసారి ఆలోచించండి. వాళ్ళు 1:3లో ఉన్నారు. వాళ్ళని తట్టుకొని మనం జాబ్ కొట్టాలంటే మన ప్రయత్నం అనేటువంటిది గట్టిగా ఉండాలండి. కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఏదో మీకు భయపెట్టడానికని కాదు, బట్ ఒక దృఢ సంకల్పం తీసుకోండి. తప్పకుండా రోజుకు 10 గంటలు చదవగలుగుతా అని నీపైన నీకు నమ్మకంతో నీ అంతటా నువ్వు నిర్ణయించుకో. ఎవరో చెప్పడం ద్వారా అలా చదివితేనే వస్తుంది అనేటువంటిది కాదండి. కాకపోతే ఉన్నటువంటి సమయం మొత్తము కూడా మనము ప్రిపరేషన్ పైన ఫోకస్ పెట్టగలిగితే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతాము. చాలా సందర్భాల్లో నేను చెప్తూనే ఉంటాను. చాలా సందర్భాల్లో అంటే చిన్న వాటిని త్యాగం చేయకుంటే శాశ్వతంగా వచ్చేటువంటి సక్సెస్ అనేటువంటిది రాదండి మనకు. కాబట్టి అలాంటి సక్సెస్ రావాలంటే తప్పకుండా ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి చిన్న సంతోషాలు, చిన్న పనులు, వీటన్నిటికి దూరంగా ఉండి 100% సక్సెస్ సాధించాలంటే వాటికి దూరంగా ఉండి మీ యొక్క ప్రిపరేషన్ పైన ఫోకస్ పెట్టగలిగితే సక్సెస్ సాధించగలరు. కాబట్టి రోజుకు 10 గంటలు 12 గంటలు 14 గంటలు చదివితేనే ఉద్యోగం వస్తుందా సార్ అని ఇట్లా మాట్లాడుతుంటారు చాలామంది. నేనేం చెప్తున్నానంటే, ఒక్కొక్క రెసిస్టెంట్ పవర్ అనేటువంటిది ఒక్కో రకంగా ఉంటుంది. బట్ మనకున్నటువంటి సిచ్యువేషన్ని, మనకున్నటువంటి ఈ సమయాన్ని ఫోకస్డ్గా మనం చదవండి, సరిపోతుంది. దీనికంటే ఎక్కువ నేను ఇంకోసారి ప్రిపేర్ కాలేను, దీనికంటే ఎక్కువగా నేను ఇంకా ప్రిపేర్ కాలేను అనేటువంటి సందర్భాన్ని నీ అంతటా నువ్వు నిర్ణయించుకున్నప్పుడు మాత్రమే ఉద్యోగం కట్టగలుగుతావండి. కాబట్టి ఆ రకంగా మీ ప్రయత్నం ఉండాలి. కానీ ఏదో సమయం ఉంది కదా, ఏదో టైంపాస్లో చదువుతున్నాం కదా, వాళ్ళు చదువుతున్నారు వీళ్ళు చదువుతున్నారు అనేటువంటి సిచ్యువేషన్ని మీరు అలా క్రియేట్ చేసుకుంటే మాత్రం మీ జీవితానికి మీరే కొద్దిగా క్రైమ్ చేసినట్లు. కాబట్టి ఒకసారి ఆలోచించండి. టైం ఎప్పుడు రాదండి. టైం అనేటువంటిది అందరికీ ఒకే విధంగా ఉంటుంది. మనకు అనుకూలమైనటువంటి టైం ఉన్నా, ప్రతికూలమైనటువంటి టైం ఉన్నా కానీ తప్పకుండా మనం దానికి అనుకూలంగా మార్చుకొని ముందుకు వెళ్ళాలి తప్ప మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది అనుకోవడం అనేటువంటిది పొరపాటు. నాకు టైం లేదు, లేకుండా నేను జాబ్ కొట్టేవాడిని చాలామంది చెప్తూనే ఉంటారండి. కానీ ఒక్కసారి ఆలోచించండి. ఉన్నటువంటి సమయాన్ని సరిగ్గా వినియోగించుకొని ముందుకు వెళ్తేనే నువ్వు అనుకున్న సక్సెస్ అనేటువంటిది సాధించగలుగుతావు. ఆ రకంగా తప్పకుండా చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు చాలామంది ఇంకా ప్రిపేర్ అవుతున్నా, ఇంకా కంప్లీట్ కాలేదు అని చెప్తూనే ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నా. ఏదో భయపెట్టాలని కాదు, లేకుంటే
అనా ఇంకా 10 గంటలు చదివితేనే ఉద్యోగం వస్తుందా, అలాంటి వాళ్ళ కోసం నేను కాదండి చేసేది. బట్ అంటే కొద్దిగా డైలమాలో ఉంటారు, అంటే టైం ఉండి చదవకుండా టైం వేస్ట్ చేసేటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక అన్నలాగా నేను సూచన చేస్తున్నాను, ఒక తమ్ముళ్లాగా సూచన చేస్తున్నాను, మీ కుటుంబ సభ్యుల్లాగా సూచన చేస్తున్నాను. మీ సమయాన్ని మీరు కరెక్ట్ వినియోగించుకుంటే తప్పకుండా సక్సెస్ సాధించగలరు. ఆ ప్రయత్నంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో ఏది ఏమైనా తప్పకుండా మీ జీవితానికి మీరు విజేతగా నిలబడాలంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ నువ్వు కరెక్ట్ వినియోగించుకోవాలి. నీ ఫ్యూచర్ ఎలా ఉండాలనేటువంటిది నువ్వు ఊహించుకోకసారి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఊహించుకోండి. ఆర్థిక పరిస్థితులు అలాగే ఉండాలా జీవితాంతము, లేకుంటే ఆర్థిక పరిస్థితులు తారుమారు కావాలన్నా, ఆ అవసరాలు అనేటువంటిది నీకు అనుకూలంగా మారాలన్నా, నువ్వు అనుకున్నది నీ కుటుంబానికి ఇవ్వాలన్నా, నీ యొక్క ఉన్నటువంటి స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలన్నా తప్పకుండా నువ్వు చేంజ్ కావాలి. నీ మైండ్ సెట్ చేంజ్ అయితే తప్పకుండా సక్సెస్ సాధించగలవు. ఆ రకంగా నీ ప్రయత్నం ఉండాలని, మీ అమ్మా నాన్న కళ్ళలో ఆనంద బాష్పాలు లేకుంటే మీ కుటుంబంలో ఆనంద బాష్పాలు వచ్చేటట్టుగా నీ ప్రయత్నం ఉండాలని, వీలైతే తప్పకుండా ఈ రోజు నుంచి ఎన్ని గంటలు చదవగలుగుతా అనేటువంటి కాన్ఫిడెన్స్ నీలో వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే ఒక్కసారి ఐ కెన్ అచీవ్ మై గోల్ అనేటువంటిది, అదేవిధంగా రోజుకు ఎన్ని గంటలు చదువుతావు అనేటువంటిది, కష్టపడేటువంటి తత్వం అనేటువంటిది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేస్తామని ఎప్పటికప్పుడు మీకు మోటివేట్ చేస్తుంటాను. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీలైతే తప్పకుండా యాప్ తీసుకుంటున్నాం మనం కూడా. ఆ యాప్లో మీకు ఎగ్జామ్స్ నిర్వహించడానికి జనరల్ ఇంగ్లీష్, అదేవిధంగా మనకు ఉన్నటువంటి వీడియోస్ అన్ని కూడా మీకు కరెక్ట్గా అందించాలనే ఉద్దేశంతో నేను యాప్ తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. సో షార్ట్లు, వెరీ షార్ట్లు ఒక 4-5 రోజుల్లో మనకు యాప్ అనేటువంటిది రాబోతున్నది. తప్పకుండా మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.